హాయ్ అండి. 2-3 సంవత్సరాల పాపకి బేబీ ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఓకేనా? ఫస్ట్ పాపది ఫుల్ హైట్ వచ్చేసి 19, అందులో పై బాడీకి 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. తర్వాత మిడిల్లోకి వచ్చేది చూస్తున్నారు కదా, మిడిల్లోకి వచ్చేదేమో నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద డౌన్ కుచ్చులకు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. బాల్ మధ్యలో ఉండిపోయిందండి, అది నేను గమనించకుండా వీడియో అనేది తీసేసాను. ఓకేనా? ఫస్ట్ నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను మీడియంలో తీసేస్తున్నానండి, ఎందుకంటే క్లాత్ అనేది కొంచెం తగ్గితే మనకి ఫోల్డింగ్ వేసుకోవడానికి సింపుల్గా ఉంటుందని. మనకి ఇదే సింపుల్గా కటింగ్ కనుక. అయితే ఫస్ట్ 9 ఇంచెస్ అన్నాను కదండి మిడిల్లో ఉండేది. ఆ 9 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేయండి, ఎందుకంటే పైన ఖర్చుకి అరించి కింద ఖర్చుకి అరించి. ఓకేనండి? అర్థమవుతుంది కదా మీకు? ముందు ఆ 10 ఇంచెస్ మార్కింగ్ వేసి కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత కింద పార్ట్కి అంటే కింద గెయిర్కి మనం లైనింగ్ ఎలా తీసుకోవాలి, ఎలా మడత పెట్టాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఓకేనా? మెయిన్ క్లాత్ అనేది కొంచెం సైడ్కి పెట్టేసి ఫస్ట్ లైనింగ్ తీసుకోండి. లైనింగ్ని తీసుకొని దాన్ని సెంటర్లోకి ఫోల్డింగ్ వేయండి. సెంటర్లోకి ఫోల్డింగ్ వేశాక దాన్ని మళ్ళీ సమోసా మోడల్లో ఫోల్డింగ్ వేయండి. ఆ చివరి తీసుకొచ్చి ఇటువైపు వేయండి. ఓకేనా? మెయిన్ క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ అండి. లైనింగ్ క్లాత్ వచ్చేసి మీటర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫుల్ లెంత్ నేను ఎంత చెప్పానండి? 19 చెప్పాను కదా. 19లో నుంచి మనం 7 ఇంచెస్ అనేది తీసిస్తే మనకి మిగిలింది చూడండి. ఒకసారి అక్కడ నేను రాస్తున్నాను. మిగిలింది మనకి 15 ఇంచెస్ వచ్చిందండి. ఆ 15 ఇంచెస్ కింద గెయిర్కి అండి. ఓకేనా? అంటే 1 ఇంచి వరకు ఎక్కువైనా పర్లేదండి, తగ్గితే కొంచెం ఎదిగే పిల్లలు కదా, పొట్టయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నేను ముందు 6 ఇంచ్ పెడదాం అనుకున్నాను, మళ్ళీ 7 ఇంచెస్ పెట్టేశాను. ఫస్ట్ చూడండి, మనకి నడుము అనేది నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. పిల్లలు నడుము దగ్గర మనం లూజ్గా పెట్టాలండి, తీసి వేయటానికి మనకి సింపుల్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు ఎట్లా అయితే నేను 5 ఇంచెస్కి డైరెక్ట్గా మార్కింగ్ వేసి కొట్టేసి పైనుంచి కిందకి కోనికి 5 ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో ఆ కోనికి ఎంత లెంత్ అయితే వచ్చిందో అంతే లెంత్ని మొత్తం చుట్టూ రౌండ్ చేశానండి. రౌండ్ చేస్తే మనకి కొంచెం రౌండ్ షేప్ వస్తుందండి. మొత్తం కొలిస్తే 5 ఇంచెసే వచ్చింది. తర్వాత కింద గెయిర్ 15 ఇంచెస్ అన్నాను కదండి. 15 ఇంచెస్ మార్కింగ్ వేసేయండి. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చూపిస్తున్నానో అదేవిధంగా మార్కింగ్ అనేది వేసేయండి. మార్కింగ్ వేసేసి కట్ చేసేయండి. ఒక్కసారి మీకు కానీ అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. ఓకేనండి? ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదేవిధంగా కట్ చేసేయండి. కొంచెం పాప కానీ బొద్దుగా ఉన్నట్లయితే ఒక 1 ఇంచ్ వరకు లూజ్ పెట్టుకోండి. కొంచెం సన్నగా ఉన్నట్టయితే కొంచెం ఒక 1 ఇంచ్ వరకు తగ్గించుకోండి, అంతేనండి. హైట్ కూడా సేమ్ అంతేనండి. మీరు ఓన్లీ 2 to 3 ఇయర్స్ అంటే ఆ పాపకే సరిపోతుందని మాత్రం అనుకోకండి. కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే కొంచెం 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్కువ, తక్కువగా ఉండే వాళ్ళకైతే కొంచెం 1 ఇంచ్ 2 ఇంచ్ తగ్గించండి, అంతేనండి. కానీ ఇప్పుడు చాలా ట్రెండీ మోడల్లో ఉంది కదండి ఫ్రాక్. ఓకేనండి? ఆల్రెడీ కింద గెయిర్ కట్ చేసాను, కింద పార్ట్ వరకు అయిపోయిందండి. అయితే ఇప్పుడు కుచ్చులండి. ఇప్పుడు థంబ్నెయిల్లో చూపించాను కదా కుచ్చులు ఎలా వచ్చిందో, ఇప్పుడు అదేవిధంగా కుచ్చుల కోసం మనకి 5 ఇంచెస్ ఉండాలండి. 5 ఇంచ్ ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసి 6 ఇంచ్ అండి. అలాగా 2 పార్ట్స్ తీసుకున్నానండి, మనకి కుచ్చులు అనేవి ఎక్కువ రావాలి కనుక. ఓకేనండి? 6 ఇంకొక 6 కూడా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా. ఓకేనండి? ఈ క్లైమేట్ ఒకటి సరిగ్గా ఉండటం లేదు కదా, అందుకే కొంచెం అలా ఎండ లైట్గా ఇలా రావటం వల్ల కొంచెం మబ్బుగా ఉందండి. కానీ నేను క్లియర్గా చెప్తున్నాను కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో అడగండి. ఇది డౌట్ అంటే నేను కంపల్సరీ క్లియర్ చేస్తాను, చెప్తాను. తర్వాత మనం బాడీ అనేది కట్ చేసుకుందామండి. 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. మిగిలిన లైనింగ్ మనకి ఎంతైతే ఉందో 4 ఫోల్డింగ్స్ వేసుకొని దానికి కింద ఒక 1/2 ఇంచి మీద ఒక 1/2 ఇంచి ముందు మార్కింగ్ చేయండి. అంటే మనకి 8 ఇంచెస్ ఉండాలండి. 7 ఇంచెస్ అని చెప్పాను కదండి. 7 + 1 ఇంచ్ యాడ్ చేశాను ఖర్చుతో కలిపి 8 ఇంచెస్ అండి. ఓకేనా? కింద ఒక 1/2 ఇంచ్ మీద ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కలిపి 8 ఇంచెస్. మనకి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకు కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ తగ్గితే ఏంటంటే కొంచెం ఎదిగే పిల్లలు కనుక మనం ఒక 1/2 ఇంచ్ మరీ ఎక్కువ పెట్టేసినా అది ఎదిగినప్పటికే సరిపోతుందండి. అందుకని ఎక్కువ కాకుండా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఇంత మాత్రమే ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకేనండి? మా పిల్లలు ఉన్నారంటే అస్సలు నాకు కటింగ్ కూడా ఇబ్బంది పెడతారండి. ఓకేనా? 8 ఇంచెస్ పెట్టేశాక నెక్కి వచ్చేసి ఫస్ట్ నేను 4 ఇంచెస్ పెడదాం అనుకున్నానండి, కానీ అది కొంచెం బ్రాడ్ అవుతుంది. ఇది కొంచెం ప్యాటర్న్ కదండి, మోడల్ కదా. 3.5 ఇంచ్ వరకు సరిపోతుంది.
3.5 ఇంచ్ పెట్టుకోండి. అదే 3.5 ఇంచ్ కొంచెం కిందకి కూడా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ డౌన్ కూడా 3.5 చేయండి. ఓకేనా అండి? సరిపోతుందండి, కొంచెం బొద్దుగా ఉన్నా కూడా సరిపోతుంది. అంతే, జస్ట్ లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది, అంతేనండి. ఇప్పుడు 1 ఇంచ్ వరకు మనం సంక దగ్గర మార్కింగ్ చేసుకొని కర్వ్ స్కేల్తో రౌండ్ కొట్టేయండి. కొట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి కొలుస్తున్నాను. ఒక పాప ఆర్మ్ హోల్ అనేది 5 ఇంచెస్ అండి. ఓకేనా? నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నానో అదే విధంగా మీరు మార్కింగ్ వేసుకోండి. ఓకేనండి? నడుము లూజు 5 ఇంచెస్ అన్నాను కదా, ఫ్రంట్ డాట్స్ బ్యాక్ డాట్స్తో కలిపి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనా? 5 ఇంచ్ ప్లస్ 1 ఇంచ్ 6 ఇంచెస్ తీసుకోండి. 6 ఇంచెస్ తీసుకున్న తర్వాత యాక్చువల్గా నార్మల్ ఫ్రాక్ అంటే మనం ఆ మిడిల్లో ఇప్పుడు మనకి నడుము 5 వచ్చిందనుకోండి, 2.5 మనకి అక్కడికి వచ్చేసరికి డాట్స్ వస్తాయి. కానీ ఇది కొంచెం ఫ్రంట్ కటింగ్ వచ్చింది కనుక అది కట్ చేసేటప్పుడు నేను చెప్తానండి. ఇప్పుడు నెక్ దగ్గర చూడండి, నెక్ ఫ్రంట్కి వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టండి, డౌన్కి కూడా 1.5 ఇంచ్ పెట్టుకోండి. నెక్ డౌన్ వచ్చేసి 2.5, నెక్ విడ్త్ వచ్చేసి పైన 1.5 కింద 1.5, నెక్ డౌన్ వచ్చేసి 2.5, విడ్త్ వచ్చేసి 1.5. ఓకేనండి? మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. నెక్ డౌన్ వచ్చేసి నెక్ డౌన్ 2.5, విడ్త్ పైన 1.5 కింద 1.5. ఓకేనా అండి? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు సంక దగ్గరికి మార్కింగ్ చేశాను కదండి 3.5, దానికి 1 ఇంచ్ వెడల్పులో, ఓకేనా అండి, 1 ఇంచ్ వెడల్పులో మార్కింగ్ అనేది చేయండి. ఓకేనా? నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానో సంక కోసమని 3.5 మార్క్ చేశాను కదా, ఆ 3.5కి ముందు 1 ఇంచ్ వెడల్పుతో మార్కింగ్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ డీప్ 2.5 పెట్టాం కదండి, ఇక్కడ కూడా 2.5 పెట్టండి. పెట్టి నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నానో అదే విధంగా మీరు మార్కింగ్ వేసుకోండి. ఒక్కసారి మీకు ఏమైనా అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. ఓకేనా అండి? వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం స్పీడ్ చేశాను, అందువల్ల నాకు చెప్పడానికి చిన్న ఇబ్బంది పడుతున్నాను. ఓకేనండి? ఇప్పుడు నేను ఏ విధంగా అయితే పెట్టానో అక్కడ 2.5 పెట్టాం కదండి, ఇక్కడ 2 ఇంచెస్ మాత్రమే పెట్టండి. ఎందుకంటే కొంచెం కర్వ్ కావాలనుకుంటున్నాం కనుక. అదే మనం స్ట్రైట్గా కావాలనుకుంటే 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం సంక రౌండ్ కోసమని ఇక్కడ కొంచెం లోపలికి తీయండి. ఓకేనండి? ఇప్పుడు నేను ఏ విధంగా అయితే పెట్టానో మార్కింగ్ అదే విధంగా మీరు కూడా తీసుకోండి. ఓకేనండి? ఇందులో ఏమైనా అర్థం కాకపోతే ఒక్కసారి 1కి 2 సార్లు చూడండి. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. అసలు ఒక వీడియోలో కూడా ఒక కామెంట్ అడగట్లేదు నాకు. అడిగితేనే కదా నాకు పెట్టాలి, ఇంకేమైనా చెయ్యాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది కదండి, కొత్తగా పెట్టాలి అని. ఓకేనా? ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న దానికి మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా ఫస్ట్ కట్ చేసేయండి. ఓకేనా? కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ పెట్టుకోండి. మనం సంక లూజ్ కోసం టక్స్ పెట్టుకోండి, నెక్స్ట్ నడుము లూజు టక్స్ పెట్టుకోండి, నెక్స్ట్ ఇక్కడ కటింగ్ దగ్గర కూడా టక్స్ పెట్టుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనం ఖర్చులు తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత పైన అటువైపు సంక దగ్గర 2 ఇంచు, ఇటువైపు 2.5 ఇంచు మనం కర్వ్ స్కేల్తో కొట్టాం కదండి, దాన్ని కూడా తీసేయండి. తీసేసి ఇక్కడ ఇంకొక మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ని కూడా కట్ చేసేయండి. ఓకేనండి? అర్థం కాకపోతే 1కి 2 సార్లు మళ్ళీ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవి అంతేనండి. మీకు ఫస్ట్ టైం చూసేటప్పుడే మీకు ఇబ్బంది అనిపిస్తుంది, 1కి 2 సార్లు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసేయండి గౌను, మీకు ఎటువంటి మిస్టేక్ అనేది రాదు. ఎట్లా వస్తుందో ఎలా వస్తుందో అంటూ బాబు ఇంత కష్టంగా ఉంది అనిపిస్తుంది, కానీ అంత అసలు కష్టం ఉండదండి. చాలా సింపుల్ వేలో నేను చెప్తున్నాను, మీకు క్లియర్గా అర్థం కావాలని. 1కి 2 సార్లు చూసి మీరు ట్రై చేయండి. ముందు ట్రై కాదు, మీరు డైరెక్ట్గా కుట్టేసిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత మనం మిగిలిన క్లాత్ ఉంది కదండి, ఆ మిగిలిన క్లాత్లోంచి హ్యాండ్స్ తీసుకుందాము. హ్యాండ్స్ హైట్ వచ్చేసి ఒక 3.5 ఇంచ్ వరకు, 3 ఇంచెస్ అయితే సరిపోతుందండి, ఒక 1/2 ఇంచ్ ఖర్చు. యాక్చువల్గా ఇంకా కొంచెం షార్ట్ అయినా బాగానే ఉంటుందండి, కానీ లెంత్ ఎక్కువైతే బాగోదు, కొంచెం షార్ట్ అయినా పర్వాలేదు. ఓకేనా? నేను మొత్తం 4 ఇంచెస్కి మార్కింగ్ వేశాను. 4 ఇంచెస్కి మార్కింగ్ వేసి ఓకేనండి. ఇప్పుడు చూడండి పొడవు అనేది నేను ఇది మామూలుగా ముందు క్లాత్ సరిపోతుందో లేదా అని డౌట్తో తీసుకున్నానండి. యాక్చువల్గా నేను 14 ఇంచెస్ పెట్టాను. ఈ రఫ్గా తీసింది ఇది జస్ట్ మైండ్లో రఫ్గా మార్కింగ్ అనేది వేస్తున్నానండి, మీకు ప్యాటర్న్ అర్థమవుతుంది అని. ఓకేనా?
నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు ఎగ్జాక్ట్‌గా కట్ చేయకండి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇప్పుడే చూపిస్తున్నాను అది కూడా ఎలా కట్ చేయాలని. ఒక జస్ట్ రఫ్‌గా యాక్చువల్‌గా ఇది డిలీట్ చేయాలి. నేను డిలీట్ చేయకుండా వదిలేసాను. మనం వీడియో తీయడమే కష్టమంటే దాన్ని ఎడిటింగ్ చేయడం, యూట్యూబ్‌లో పెట్టడం చాలా ప్రాసెస్ అండి. ఓకేనా? ఇప్పుడు చూడండి 14½ లెంత్ తీసుకున్నానండి. 14½లో ఒక పావించి, ఒక అరించి అక్కడ వేస్ట్ ఉందండి. దాన్ని తీసేయండి. ఒకవేళ మీకు క్లాత్ తక్కువ ఉంటే తక్కువ తీసుకోండి. ఓకేనా? అలాగని ఎక్కువ ఉందని ఎక్కువ తీసుకోకండి బాగోదు. నేను ఇప్పుడు వరకు చెప్తుంది ఫోల్డింగ్ మీదండి. ఫోల్డింగ్ మీద మన హైట్ వచ్చేసి యాక్చువల్‌గా 3 ఇంచి పొడవు, 1/2 ఇంచి ఖర్చు. ఇంక అదేనండి ఫిక్స్. 3 ఇంచి పొడవు పెట్టుకోండి, 1/2 ఇంచి ఖర్చుకు పెట్టుకోండి. ఫోల్డింగ్ మీద చెప్తున్నానండి 2 హ్యాండ్స్‌కి. ఓకేనా? తర్వాత దీన్ని మిడిల్‌లో కట్ చేసుకోండి. మనకది మిడిల్‌లో వస్తుంది. ఇప్పుడు కటింగ్ అనేది చివరికి వచ్చేయాలండి. నేను చూడండి ఎలా చేస్తున్నానో అలానే చెయ్యండి. చివరి వరకు వచ్చేయాలి కటింగ్ అనేది. ఓకేనా? చివరికి వచ్చేసింది చూసారా? ఇప్పుడు దీన్ని సెంటర్‌కి కటింగ్ అనేది చేయండి. హ్యాండ్ హైట్ 3 ఇంచెస్ అండి. ఖర్చుతో కలిపి 3½ ఇంచ్. చివరికి కోని దగ్గరికి కటింగ్ వచ్చేయాలి. ఇదే ఫిక్స్ అండి. ఓకేనా? రఫ్‌గా నేను మైండ్‌లో వేసేది నేను అది వీడియో అసలు డిలీట్ చేయాలండి. నేను స్కిప్ చేయకుండా డైరెక్ట్‌గా ఉంచేసాను. ఓకేనా? ఇవి సైడ్ షోల్డర్ దగ్గరండి. షోల్డర్స్ కోసమే నేను తీస్తున్నాను. అది నేను కుట్టేటప్పుడు కూడా తీసాను. అప్పుడు చూపిస్తానండి మళ్ళీ. ఓకేనా? మిగిలింది ఈ క్లాత్ ఉందండి. ఈ క్లాత్‌తో ఏం చేద్దామని ఆలోచించాను. తర్వాత నాకు సైడ్ మళ్ళీ వెంటనే ఒక థాట్ వచ్చిందండి. సైడ్ నుంచి 2 థ్రెడ్స్ అనేవి పెడితే బావుంటది అని చెప్పి చూసారా థంబ్‌నెయిల్‌లో ఫోటోలో ఉంది. అలా పెడదామన్న ఆలోచనతో నేను ఇంకా ఇందాక స్టార్టింగ్‌లో కింద దానికి లైనింగ్ మిగిలితే తీస్తా అన్నాను కదండీ! అడ్జస్ట్‌మెంట్ చేయాలి అన్నాను కదా! అదిగోండి అడ్జస్ట్‌మెంట్ చేసి తీసేసాను. ఓకేనా? చూడండి ఎలా అడ్జస్ట్‌మెంట్ చేసి తీసానో అలా అడ్జస్ట్‌మెంట్ చేసి మీరు కూడా తీసేయండి. అంతే అండి, కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్‌లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.